చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగళం సభ సక్సెస్ కావడంతో అప్పుడే అధికార పార్టీలో వణుకైతే మొదలైంది. పేరుని నానిని రంగంలోకి దించారు. సభకు సంబంధించినటువంటి దానిపైన అప్పుడే విమర్శలు కూడా ఎక్కుబెడుతున్నటువంటి పరిస్థితి. సరే, డిస్కస్ చేద్దాం వీటన్నిటిపైన. విక్రమ్ పోలా గారు, ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి సభను చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? సభ వచ్చినటువంటి ప్రజా స్పందన కావచ్చు, అక్కడ స్పీచెస్ కూడా మనం చూసాం, మోదీ స్పందన కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు లేదా పార్టీ కార్యక్రమాలకు ఆయన ఎప్పుడైనా హాజరైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి మాటలు కావచ్చు, ఈ రకమైనటువంటి స్పీచ్ని మనం చూస్తున్నాం. సో ఫస్ట్గా మనం సభకు వచ్చినటువంటి ప్రజలు, అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు, ఎందుకంటే తొలిసారిగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడింది. కూటమి కూడా తొలి సభ ఎలా అనిపిస్తోంది మీకు? ఖచ్చితంగా అండి, చిలకలూరిపేట బొప్పూడిలో జరిగినటువంటి ఈరోజు సభ చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా స్పీచెస్ కూడా ప్రిసైజ్గా, అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా కీలకమైనటువంటి అంశాలను టచ్ చేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకు ఒక అలవాటు ఉంది, హడావుడిగా వచ్చి ఏదో ప్రసంగించి వెళ్ళిపోవటం కాకుండా చాలా సావధానంగా మాట్లాడతారు. అది ఈరోజు మళ్ళీ కూడా ఆయన చాలా ఉల్లాసంగా కనిపించారు. అదే మీద వేదిక మీద ముగ్గురు కూడా చాలా ఉల్లాసంగా ముచ్చటించుకోవడం అనేటువంటిది కనిపించింది. 10 ఏళ్ల తర్వాత, అంటే దాదాపుగా 6 ఏళ్ళు, అంటే 10 ఏళ్ళు ముందు పొత్తు ఏదైతే కుదిరిందో మళ్ళీ ఈరోజు అటువంటి దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. 3 పార్టీలు కలిసి పనిచేయడానికి, ముందుకెళ్ళడానికి ఒక తగిన ఉత్సాహం కానివ్వండి. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పటి వరకు పార్టీల పరంగా, అంటే అభ్యర్థుల ఎంపికలు ఏదైనా ఉంటే కనుక అవన్నీ కూడా పక్కకి వెళ్ళి ఇక ముందు ఫుల్ ఫ్లోలో ముందుకెళ్ళడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పచ్చు. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఇప్పటి వరకు కొంతమంది సీట్ల విషయంలో బీజేపీ వాళ్ళు, కొంతమంది లేఖలు, కొంతమంది వాళ్ళు, సో కొంతమంది వాళ్ళకి ఇబ్బందో లేకపోతే ఏమో తెలియదు కానీ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇక ఫుల్ స్టాప్ అయితే పడతాయి. ప్రధానంగా నరేంద్ర మోదీ అవినీతి సర్కార్ పైన విమర్శలు ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేదా అవినీతి సర్కార్ని సాగనంపాలని చెప్పి ఒకటి వేళ్ళతో కూడా పెగిలించాలనేటువంటి కామెంట్స్, మొట్టమొదటిసారిగా ప్రధాని మోదీ వెంట జగన్ సర్కార్ పైన వచ్చినటువంటి విమర్శలు ప్రభావం ఎలా ఉండొచ్చు? ఇందాక రామారావు గారు చాలా మంచి అబ్జర్వేషన్ అండి. రామారావు గారు చెప్పింది ఖచ్చితంగానే, అంటే ప్రతి ఒక్కరు కూడా ఊహించేది ఏంటంటే, ఇప్పుడు అవినీతి ఒకటే కాదు, అవినీతి డెఫినెట్ గా ఒక ఇష్యూయే, కానీ అవినీతిని మించిన ఇష్యూస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. వాటిని ఆయన టచ్ అయిపోవటం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. సరే, అంటే మనం ఒక నానుడు ఉంది, ఫైరింగ్ ఆల్ ది సిలిండర్స్ అంటారు. అంటే ఒకేసారి అన్ని అస్త్రాలు ఒకేసారి ప్రయోగించరు. మీరు అన్నట్లుగా కొన్ని ఉన్నాయి కదా, చాలా ప్రచారం ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ప్రసంగంలో ఒక మంచి సీక్వెన్స్, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారిని ఆయన స్మరించుకున్నారు. ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంటే బంగారు నాణ్యాన్ని విడుదల చేయటం, అదేవిధంగా పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించి ఒక సెంటిమెంట్ ని రౌజ్ చేయడానికి కొంత ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇక ఒకటి వీళ్ళు, అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉందనేటువంటిది ఖచ్చితంగా మనం ఈరోజు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పారు, పోకటి వేలుతో పెకలించి వేయండి అంటే జస్ట్ ఈ ఓట్ హిమ్ అవుట్ అన్నట్టుగా జగన్ గురించి ఆయన ప్రత్యేకంగా, అంటే అన్యాపదేశంగానే చెప్పారు. చాలా స్పష్టంగా క్లియర్ గా ఉన్నది, ప్రజలకు ఒక పిలుపు ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఇంకోటి, వెలుగులు, ప్రజాస్వామ్య వెలుగులు ఉండాలి, ఈ చీకటి రాజ్యాన్ని, అంటే చీకటి పరిపాలన తొలగించడానికి మీరందరూ కూడా సెల్ ఫోన్స్ వెలిగించండి అనే ఒక ప్రతీకాత్మకంగా ఒక మాట మాట్లాడతాం. ఇదంతా కూడా కొంత జోష్ నింపింది. అయితే అంటే కొంతమంది విమర్శకులకు మాత్రం ఏంటంటే, ఆయన రాష్ట్రానికి సంబంధించి సరే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు, తర్వాత గత 5 ఏళ్లలో కావచ్చు, అంతకుముందు కావచ్చు 2014 నుంచి రాష్ట్రానికి చేసినటువంటి కొన్ని తెచ్చినటువంటి ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఆయన ఉదాహరించారు. ఆయన మంచి మెమరీ పవర్ ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ ఈవెన్ తాడేపల్లిగూడెంలో ఏం పెట్టారు, 888 ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావన చేశారు. అయితే దీనికి మించి ఏంటంటే, కొంత రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అంటే, కొంతమంది అడిగారు కదా, కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఏమైనా ప్రత్యేక హోదా గురించి ఏమైనా ఆయన ఏమైనా ప్రస్తావిస్తారా,
లేదంటే ఇంకేదన్నా రాష్ట్రానికి చేస్తారా అనేటువంటిది వాళ్ళ జయరాం రమేష్ గారు వీళ్ళంతా కూడా కొంతమంది ట్వీట్స్ చేశారు. సో దాని మీద రాష్ట్రానికి ఏం చేస్తారు అనేటువంటిది ఆయన చెప్పలేదు. ముఖ్యంగా రామారావు గారు చెప్పినట్టుగా అమరావతి క్యాపిటల్ అనేటువంటిది చాలా బర్నింగ్ ఇష్యూ ఇవాళ. అది ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఒక ప్రాజెక్టు దాన్ని పాడుపెట్టేసి అనేక మందిని ఇబ్బందులు పెట్టడం, దాని మీద ఆయన ప్రస్తావించకపోవటం, అదేవిధంగా పోలవరం గురించి కూడా ఆయన మాట్లాడకపోవటం, ఇదంతా కొంచెం కొంత రకంగా చెప్పాలని అంటే ఇంకా అది ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. అంటే ప్రధాని ఏం మాట్లాడతారు, ప్రధాని కనుక మాట్లాడితే ఈరోజు పేర్ని నాని గారు ఇంకెవరో ఇప్పుడే చెప్తున్నారు మీరు టీవీల ముందుకు వచ్చారని, కానీ ఒకేసారి ప్రధానమంత్రి మీద విమర్శలు చేసే అంత సాహసం అయితే ఇప్పట్లో వాళ్ళు చేయరు కూడా. కానీ ఒకటైతే వాస్తవం అండి, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంగ్లీష్లో హిందీలో కూడా మాట్లాడి ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉందని చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అంటే ఆయన కొంత పోలిక తీసుకొచ్చారు. ఇటీవల రాముడి ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రావణాసురుడిని, అంటే వేలింతా ఉన్న రావణాసురుడిని తొలగించడం ఆయనకి అసాధ్యమేమి కాదు అంటూ కూడా ఆయన కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద సభ అయితే చాలా ఇంప్రెసివ్గా జరిగింది. అదేవిధంగా పురంధరేశ్వరి గారు చాలా చక్కటి ట్రాన్స్లేషన్ కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో కూడా చెప్పగలిగారు. కాబట్టి ప్రధానమంత్రి ఏదైతే చెప్పారో ఆ సందేశం చాలా నేరుగా ప్రజల్లోకి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు కూడా తన శైలికి భిన్నంగా మాట్లాడారు, చాలా ప్రిసైజ్గా మాట్లాడారు, చాలా కొన్ని అంశాలు ఆయన చాలా ప్రస్తావించారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కోవిడ్ సమయంలో ఆయన ఏ విధంగా ఒక వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజలను ఏ విధంగా కాపాడారు, అదేవిధంగా ప్రపంచ దేశాలకు ఆయన ఏ విధంగా సప్లై చేశారు, అదేవిధంగా ఆయన సాధించినటువంటి విజయాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదంతా కూడా ఒక గుడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి, ఒక కమారిడరీ నెలకొల్పడానికి ఆయన కొంత ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో ఉన్న చేదు సంఘటనలను పక్కన పెట్టి తిరిగి ఆయన ప్రధానమంత్రి గారిని ఆయన చాలా లావిష్గా ప్రైజ్ చేసినట్టుగానే మనం భావించాలి. సరే, ఆయన ప్రస్తావించిన అంశాల్లో ఎక్కడా కూడా అతిశయోక్తులు లేవు, కరెక్ట్గానే అన్నీ కూడా చెప్పారు. మొత్తం మీద ఏంటంటే ఇది తొలి సభ కాబట్టి మీరు అన్నట్టుగా పూర్తిగా అన్ని అస్త్రాలు ఒకేసారి ప్రయోగించకుండా ఆయనైతే సందేశం ఇచ్చారు ప్రజలకి, ఈ అవినీతి ప్రభుత్వాన్ని మీరు ఓడించండి అని ఇచ్చారు. మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు అవినీతి ఉందనేటువంటిది చెప్పారు. కాబట్టి ఈ సభ ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. డిస్కస్ చేద్దాం సార్. ఎందుకంటే ప్రధాని మోదీ ప్రస్తావించినటువంటి అంశాల్లో ఓటు కూడా చీలకూడదు ఎన్డీఏకి మొత్తం కూడా, ఎందుకంటే ఇటు వైసీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు ఇవాళ నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ప్రస్తావించడానికి సహజంగా ఆయన కాంగ్రెస్ పైన ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రస్తావించేటువంటి అంశంగా చూడాలా, లేకపోతే ఇక్కడ జరగబోతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అలర్ట్గా ఉండమని చెప్పారనుకోవచ్చా?